హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇవాళ మన ఫిట్నెస్ సిరీస్లో డే 12 అనమాట. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగే లేచేసాను. సో ఇంకా ఆ రోజు నేను జిమ్కి వెళ్తున్నాను. సో మీరు అందరూ అనుకోవచ్చు యోగా ఏం రావటం లేదేంటి అని. నేను చేస్తాను కానీ కొంచెం టైం ఇవ్వండి, కొంచెం బిజీగా ఉన్నాను. సో దట్స్ వై నేను చేయలేకపోయాను. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు పొద్దున్నే పల్లెటూరులో ఉన్న స్పెషాలిటీనే అది. కానీ మనం పల్లెటూరులో ఉంటే చాలా వరకు కొన్నిటిని కోల్పోతాము, కొన్ని రావని మన బస్తీలకి వెళ్తాం ఎడ్యుకేషన్ కోసం. సో ఇక్కడైతే నేను జిమ్కి వచ్చేసాను అనమాట. సో అయితే ఆ రోజు వర్కౌట్ అయితే లెగ్స్ని 4 వేరియేషన్స్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి దోశ. ఇంట్లో వాళ్ళకి నేనే వేస్తాను. ఆ రోజు అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఒక చిన్న టెస్ట్ కోసం. సో ఇక్కడ నేను వాళ్ళు వచ్చే లోపల వాళ్ళ కోసం నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నేను ఆనియన్ రుద్దలేదు ప్యాన్కి, అందుకనే అలా ఉందేమో అనిపిస్తుంది నాకైతే. సో హోప్ కానీ దోశలు బాగానే వచ్చినాయి అనుకోండి. ఈ సినిమా ఎంతమందికి ఇష్టం, 12 ఫెయిల్ నాకైతే చాలా చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మూవీ అంటే ఇది. నేను ఎప్పుడైనా లోగా ఉన్నా నేనేం చేయలేను అనుకున్నా కానీ నేను ఈ మూవీ అయితే చూస్తాను. చాలా తన హార్డ్ సిచ్యువేషన్లో కూడా చాలా కష్టపడతారు. సో అందుకని నాకు ఆ మూవీ ఇష్టం. సో అయితే ఆ రోజు ఆ మూవీ చూస్తున్నాను. సో ఇంకా మా వదిన వచ్చేసారు పూసలు అల్లటానికి. నా లంచ్ అయితే అదనమాట. నిన్నటి కర్రీసే. ఇక్కడ ఒక ప్రాంక్ కాల్ చేశారు చూడండి. మీ నెంబర్ పైన ఒక లాటరీ తగిలిందండి. గుంటూరు నుండి వచ్చి తీసుకెళ్ళగలరా? $5,000 కట్టాలండి. మీరు ముందు మనీ తీసుకొని రండి, ఇక్కడ డీటెయిల్స్ పెట్టి. ఫస్ట్ టైం మీకు చెప్తే ఇంకా దాంట్లో ఎగ్జిట్ ఉండే ఉంటుంది. అదట్లా తీసుకుంటారా లేదా? 5,000 తీసుకొని రండి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి. హలో హలో ఎవరండి? ఏ ఊరు? ఏ ఊరండి? గుంటూరు అవతల. గుంటూరు అవతల ఏ ఊరు? చుట్టాలకన్నా చేసాం. గుంటూరు అవతల ఏ ఊరు? ఏ ఊరండి? ఎప్పుడు కావాలో చెప్పండి. డబ్బులు పోయి మా ఈ డబ్బులు పోయినాయి, అందుకని ఫోన్ చేసాం. పోయినాయండి. ఈ నెంబర్ వాళ్ళు తీసుకెళ్ళారని చెప్పారు. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే. అదే గుంటూరు అవతల ఏ ఊరో చెప్తే వచ్చి తీసుకుంటాం. మాది ఒంగోలు. కంప్లైంట్ ఇస్తే ట్రేస్ చేశారు. ఈ నెంబర్ వాళ్ళు తీసుకెళ్ళారని చెప్పారు. నాకు తెలియదు అంటావేంది? చెప్పు. 5,000 వచ్చిన దాంట్లో కట్ చేయండి, ఎంత వచ్చినాయి అని అడుగుతుంది. మీరు ఎక్కడికొస్తే డీటెయిల్గా చెబుతానండి పార్వతి.
నీతో సో అదన్నమాట ప్రాంక్. అసలు చాలా కామెడీగా అనిపించింది. కానీ నా దగ్గర మైక్ లేదు. మైక్ ఉంటే నేను మామూలుగా వాయిస్ అటువైపు వాయిస్ కూడా వినిపించడానికి చూసేదాన్ని. ఇక్కడైతే వీళ్ళు టీ పెట్టుకున్నారనమాట. అసలు ఇక్కడ ఎక్స్ట్రా చూడండి ఎంత గోల్ చేస్తుందో. అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఏమంటారు, ఇద్దరు అనుకుంటారు ఏం తీసుకురావద్దు అంటున్నాడు తాత. ఏం చేస్తావు? ఎవరితోటి ఏం చేశాడు వాడు? నిన్ను కొట్టాడు. నిన్న కొట్టితే ఇవాళ పచ్చేసావా? కొట్టాడు. ఇవాళ కూడా కొట్టాడా? ఆహా. దేని కాడ కొట్టాడు? నువ్వేం పెట్టలేదని? ఇప్పుడు కొట్టాను. అది తెయ్యాలి కూడా పచ్చే. పక్కన పొట్ట మీద పక్కన కొట్టాడా? ఇవాళ కూడా అక్కడ ఆ పిల్ల ఏమంటుందంటే వాళ్ళ అన్నకి వద్దు నాకు ఒక్కదానికి తీసుకురండి అని ఆ పిల్ల గోల చేస్తాను అనమాట. బింగో ప్యాకెట్. సో అది నేను ఇక్కడైతే ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నిన్న వండిన కర్రీయే కాబట్టి. సో డిన్నర్ అయితే నేను ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు, ఆనియన్స్, కొంచెం జింజర్, గార్లిక్ అండ్ అంటే దాంట్లో కారం కాబట్టి చిల్లీలు అనమాట. వేపించిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి మళ్ళీ తాలింపు వేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా నా డిన్నర్ అయితే అదనమాట. నేను పెద్ద వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, చాలామంది వరకు చేస్తారు. సో అందుకనైతే నేను షూట్ చేయలేదు. తిన్నాక నేను తిరుగుతున్నాను అనమాట. తినగానే అలా కూర్చోగా తిరుగుతున్నాను. ఇంకా ఆ రోజు మా అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళాను నైట్. ఇంకా అప్పటికి రాలేదు. సో ఇక్కడ ఈ పిల్ల ఇష్టం మా అమ్మ వచ్చిందా రాలేదని అడుగుతుంది. ఎంత అయింది? 2 అయింది. అదా ఇంక 2 అయిందంట, అప్పుడు రాలేదంట. సో చిన్నపిల్లలు కదా, మాటలు భలే క్యూట్గా ఉన్నాయి. నేనైతే వ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను. నేను తర్వాత బుక్ చదివేశాను. నేను ఇక్కడ ఒక విషయం గురించి చెబుతున్నాను, వినండి. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇది అందరూ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రజెంట్ ఏజ్లో అయితే చిన్న ఏజ్ నుంచి లైక్ 15 years, లైక్ 13 years ఆ ఏజ్ నుంచే ఇటువంటి ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తారు. అదేదో స్ట్రెస్. చాలామంది ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవుతారు, ప్రతి దానికి ఫీల్ అయిపోతారు. ఇంకా మన లైఫ్ ఇంతే అనుకుంటారు. సో మన లైఫ్ ఇంతే అనుకునే బదులు దేవుడు నువ్వు ఫస్ట్ దాని మీద ఖచ్చితంగా నువ్వు ఎంత పెట్టాలనుకున్నా అంత ఎఫర్ట్స్ పెట్టు, 100% ఎఫర్ట్స్ పెట్టు. సో స్టిల్ అప్పుడు కూడా అవ్వకపోతే మన దేవుడు దానికంటే ఒక మంచి ప్లాన్ అయితే సిద్ధం చేశారు. అలా అనుకొని వదిలేయి. సో మీ కనుక అలా అనిపించాలి, అంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలంటే మీరు అంత డిసిప్లైన్డ్గా ఉండాలంటే ఫస్ట్ మీరు మీ యోగా స్టార్ట్ చేయాలి, వర్కౌట్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం ఎలా అని కూడా తెలిసిద్ది. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీగా రోజు చేస్తాం కాబట్టి ఆ పని అలవాటు అయిపోయింది. సో ఒక డిసిప్లైన్ వచ్చిద్ది, అంటే ఒక మోటివేషనల్లే అనిపించిద్ది. సో ఇట్స్ ఓకే, గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్ అని మనకి నమ్మకం వచ్చింది. మనం ఏదైనా చేయగలం, ఇది కాకపోతే ఇంకోటిరా, ఇందులో ఏముంది. సో మనం ఎఫర్ట్స్ పెట్టాము, మన తప్పు లేదు, కొన్నిసార్లు ఇది జరగలేదు, సో ఇట్స్ ఓకే అని మీరు కూడా అనుకుంటారు. సో అలా కావాలనుకుంటే కనుక ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికైనా మీరు సిద్ధం చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలియకుండానే అన్నీ గందరగోళం అయిపోతాయి. మనం ఒక ప్లాన్ అనుకుంటాము, ఇప్పుడు లైక్ అంటే ఇది జరగాలనుకుంటాము, మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటాము. సో అలా అయితే మీరు ఎప్పుడు లైఫ్లో ఎదగలేరు. సో అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మీకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇస్తారు ఫేస్ చేయమని. ఒక కష్టమైన సిచ్యువేషన్ లైక్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఒక యుద్ధం మన ముందు పెడతారు మీరు లైఫ్లో ఎదగాలంటే. సో అలాంటప్పుడు మీరు ఫేస్ చేయాలి, దాన్ని తప్పుకోకూడదు. దాన్ని తప్పుకుంటే మీరు నెక్స్ట్ వచ్చే అంటే మీరు అనుకున్నది అవ్వలేరు.
సో దట్స్ వై నేనేం చదువుతానంటే ఏది ఎలా వచ్చినా కానీ మీరు ఫేస్ చేయండి, దాని నుంచి ఎస్కేప్ అవడానికి చూడకండి. కొన్నిసార్లు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాం, లైక్ ఫ్యామిలీతో కలిసి అండ్ ఆల్సో మన ఇష్టమైనవి మన కళ్ళెదుటే ఉంటాయి. కానీ ఆ టైం అప్పుడు కొన్నిసార్లు వాటన్నిటిని వదిలి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఏమో తెలియదు, మన కెరియర్ కోసం మనకి అర్థమైంది, కానీ మనకి వెళ్ళాలనిపించదు, మనసు అంతా ఇక్కడే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు అలా వెళ్ళలేక మన ప్లాన్స్ అన్నీ మార్చేసుకొని మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటాం. సో అలా ఎప్పుడూ చేయకండి. మీకు కనుక నచ్చింది, మీకు ఖచ్చితంగా కెరియర్ బాగుంటుంది, నాకు ఇలా ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మీరు ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నారంటే మీకు పెయిన్ తెలియదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, మీకు అక్కడ చాలా మంచి గుడ్ వర్షన్ రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఉండటం మూలాన మీరు ఎలా ఉంటారో అలానే ఉంటారు. చాలామంది ఏముందిలే అలా ఉంటే ఏమైంది అనుకుంటారు, కానీ మీరు అనుకున్న గోల్స్ అయితే ఎప్పటికీ ఇచ్చారు. సో హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ మిస్ టు క్లిక్ బెల్ ఐకాన్, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో చెప్పండి. సో ఓకే, బాయ్.